అలిపిరి నుంచి తిరుమల నడకదారి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మార్నింగ్ 4 o'clock ఓపెన్ చేస్తారు. దానికి ముందు ఇట్లా అందరు వెయిట్ చేస్తారు, అక్కడ ముందే వచ్చి వెయిట్ చేస్తారు. ఇక చూడు ఓపెన్ చేసారు, ఇంకా రష్ చూడండి ఎట్లుందో. మార్నింగ్ కదా, రష్ చాలా ఉంది. ఇగో ఇది మెయిన్ ఎంట్రన్స్. కొబ్బరికాయలు ఫస్ట్ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి అగరబత్తిలు పెట్టి పైకి స్టార్ట్ అవుతారు. నువ్వు వీడియోని అస్సలు చూడవు. ఫుల్ వీడియో మొత్తం చూడండి. టోటల్ నడకదారి మొత్తం తీసిన వీడియో ప్రతి ఒక్కటి కవర్ చేసిన మీకోసము. ఫుల్ వీడియో చూసి మాకు సపోర్ట్ చేయండి. కాదు ఇలా మధ్యలో షాప్స్ ఉంటాయి, ప్రతి దగ్గర షాప్స్ ఉంటాయి. మీరు అస్సలు టెన్షన్ పడద్దు వాటర్ కోసం దేనికోసము. కానీ కొంచెం రేట్ ఎక్కువ ఉంది, కానీ ప్రతి దగ్గర షాప్స్ ఉంటాయి. ఇలా మధ్యలో అందరూ రెస్ట్ తీసుకుంటారన్నమాట. మిడిల్కి రాగానే ఏంటంటే ఇగో ఇక్కడ షాప్స్ చాలా ఉంటాయి, ఒక రెస్ట్ ప్లేస్. ఇంతకుముందుకి ఇక్కడ టికెట్లు ఇచ్చేవారు అన్నారు. నడకదారిలో వచ్చే వరకు టికెట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు టికెట్స్ ఇస్తలేరు, అంటే నడకదారి వచ్చే వాళ్ళకు టికెట్స్ అస్సలు ఇస్తలేరు. మిడిల్లో వచ్చి బైక్స్ మీద కార్లలో వచ్చేటోళ్ళు తీసుకుంటారు అని ఇస్తలేరు టికెట్లు. మీరు అట్లా ఫిక్స్ కాకండి. నడకదారిలో అయితే టికెట్లు అస్సలు లేవండి. నేను నడిచినట్టు అందా తెలాలిగా, అందుకే వీడియో పెట్టాను. ఎన్ని కంప్లీటెడ్ అనా? 2500 600 కంప్లీటెడ్. ఇంకా చాలా ముందరకు పోయాలి. చూపిస్తాం ఇగో ఇట్లా మిడిల్లో మనము రోడ్డు మార్గం ఇట్లా మాకు కనిపిస్తుంది అన్నమాట. అయితే తిరుపతిలో చిరుత పులిలు వస్తున్నాయి. ఒక పులిని తెచ్చుకున్నాం మా అమ్మకి. పులి ఏమో ఇంకకెళ్ళి నడుస్తుంది, ముందరికేమో పోతలేదు. పులి అయిపోయిందా? పులి పని అయిపోయింది. పులి ఉన్న ధైర్యంతో మేము చిరుతలకు భయపడకుండా వస్తే మా పులి ఏమో ఇంకకే పోతుంది. పులిని మేము ఎత్తుకోవాల్సి వస్తుంది. అడవి ఇట్లుంటుంది. పులి రా పులి చిరుతలకు అస్సలు భయపడము, ఎందుకంటే తిరుమలలో చిరుతలు ఉన్నా మా దగ్గర మా పులి ఉంది. పులిని తీసుకొని వచ్చాము. చిరుతలకు అస్సలు భయపడము. కానీ పులి ఏమైనా ఆగమైంది, పోతున్నాం. ఇంకా సగం దూరం ఉన్న పులి ఏం చేస్తారు, చిరుత పట్టిస్తా ఏం చేస్తారో తెలియదు. ఇలా చూడకు, మా పులి ఏమంటా అంటే వీడియోలకే ఫోజ్ ఇస్తుంది, ఫోటోలకు ఫోజ్. ఈ పులి సగం దూరం వచ్చేసినాం. అయిపోయింది వచ్చేసాయి. నితినా పామానా గుంజుకోవానా గుంజు పానా. దయచేసి పిల్లల్ని ఎవరు ముందే వదలకండి, నెగ్లిజెన్స్ చేస్తారు. నేను చూసింది ఏంటంటే పిల్లల్ని వదిలేస్తారు పేరెంట్స్, పిల్లలేమో ఉరుకుతారు. వదలకండి, ఎందుకంటే మిడిల్లో జంతువులు అనేటిది కామన్. ఎందుకంటే అవిటి ప్రదేశానికి మనం వచ్చినాం, మన ప్రదేశానికి అవి రాలేదు. అందుకని జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత. ఎంత బాగుంది.
వార్నింగ్ సైన్ బోర్డ్స్ మిడిల్లో ఉంటాయి చూడండి. అండ్ మిడిల్లో అక్కడక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. వాష్రూమ్స్ గురించి టెన్షన్ అయ్యే అవసరం లేదు, చాలా బాగుంటాయి. వాష్రూమ్స్ ఉండడమే కదా, వాష్రూమ్ చాలా బాగున్నాయి. మా పులి పిల్ల అయిపోయింది వెళ్ళే మొత్తం డొల్లే. అంతేనా? మోకాల మెట్ల దగ్గరకు అయితే వచ్చేసినాము. మేము ఇట్లా ఒక 21 మెట్టు మోకాళ్ళతో నడిచినాము. మీరు కూడా మీకు పాసిబుల్ అయితే ట్రై చేయండి. అండ్ అట్ లాస్ట్ సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసినాము. గోవిందా గోవిందా గోవిందా.